హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈ కాయలు గుర్తుపెట్టారండి? ఈ కాయలు ఏం కాయలు చెప్పగలరా? చాలామందికి ఈ కాయల గురించి తెలియదండి. చూడండి, వంకాయలాగా ఉన్నాయి కదా. ఇది వంగ మొక్క కదా, వంగ మొక్కలాగా ఉంది కదా. ఆకులు చూడండి, వంగ మొక్క ఆకులాగా ఉన్నాయి. వీటి ఇంగ్లీష్లో టర్కీ బెర్రీస్ అంటారు. ఉస్తికాయలు అని ఉంటుంది, ఉస్తికాయలు అంటారు. బఠానీ వంకాయ అని కూడా అంటారు. బఠానీలాగా ఉన్నాయి కదా, బఠానీ వంకాయ అని కూడా అంటారు. మా రూఫ్ గార్డెన్లో ఈ మొక్క కాయలు వచ్చాయండి, ఎంత బాగున్నాయి చూడండి. వీటితో ఇప్పుడు పచ్చడి తయారు చేశాను, రోడ్డు పచ్చడి తయారు చేశాను. ఎంత బాగా వచ్చింది చూడండి. మెడిసిన్ వాల్యూస్ పుష్కలంగా ఉన్నాయండి కాయలు. టర్కీ బెర్రీస్లో ఆరోగ్యానికి భవిష్యత్తు, ఇమ్యూనిటీ బూస్టర్. టర్కీ బెర్రీస్ పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి. ఆరోగ్య అభిలాష అందరికీ నవదయపూర్వక నమస్సమాజులండి. ఈరోజు ఉస్తికాయల రోటి పచ్చడి తయారు చేశానండి. చూడండి ఎంత బాగుంది, సూపర్ టేస్ట్ అండి. చాలా అద్భుతంగా వచ్చింది పచ్చడి, చాలా బాగుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దారండి. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఉప్మా, దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, పొంగలి, అలాగే అన్ని రకాల టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఉసిరికాయలు చూడండి ఎలా ఉన్నాయి చూడండి. బఠానీలాగా ఉన్నాయి, పచ్చి బఠానీలాగా ఉన్నాయి కదా. అదే అందుకే వీటిని బఠానీ వంకాయలని కూడా అంటారు. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. మా రూఫ్ గార్డెన్లో వచ్చాను. చాలా బాగా ఇప్పుడు పచ్చడి తయారు చేస్తారండి. పచ్చడికి పండుమిర్చి వేసే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పండుమిర్చి ఆ ఫామ్ హౌస్ దగ్గర ఒక్కో పండుమిర్చి మొక్కలో నుంచి ఎన్ని పళ్ళు వచ్చాయి చూడండి, ఎన్ని పండుమిర్చి వచ్చాయి చూడండి. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. పండుమిర్చి తీసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి కూడా కావాలి కదా పచ్చడికి. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. పచ్చడికి పండుమిర్చి పచ్చిమిర్చి చాలా బాగుంటాయి టేస్ట్. సరిపోతాయి పండుమిర్చి సరిపోతాయండి. పండుమిర్చి పచ్చిమిర్చి చూడండి, అప్పటికప్పుడే తాజాగా ఆర్గానిక్ పంట తెంపుకొచ్చి వరిలో వేయడం ఎంత అదృష్టం కదండి. ఇంకా పుదీన కూడా ఉందండి ఫామ్ హౌస్ దగ్గర. అయితే పుదీన కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా పచ్చడి. పుదీన కూడా ఇమ్యూనిటీ బూస్టర్, మెడిసిన్ వాల్యూస్ పుష్కలంగా ఉంటాయి కదా. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి పుదీనలు. గొంతు నొప్పి తగ్గడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి పుదీన బాగా దోహదపడుతుంది. రోజు ఉదయాన్నే మనం 4 పుదీనాకులు నవలు మింగచ్చు, లేకపోతే పుదీన కషాయం పెట్టుకుని తాగితే మనకు జలుబు, దగ్గు, ఆయాసం సమస్యలు ఏమి రావాలి. సరిపోతుంది. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి. టర్కీ బెర్రీస్, ఉస్తికాయలు, ఆర్గానిక్ పంట ఎంత బాగున్నాయి చూడండి. అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పండుమిర్చి, కొద్ది కరివేపాకు, నెయ్యి, ఇవన్నీ అప్పుడు నెయ్యి 2 స్పూన్లు నెయ్యి, అల్లం, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయ ముక్కలు చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు 6 టమాటాలు వేసాను. టమాటాలు కూడా మా రూపు కట్టలాడు. ఇంకా ధనియా పొడి, మెంతుల పొడి, ఇంగువ, పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, అంతేనండి. ముందుగా మనం పొయ్యిలించి బాణలు పెట్టి బాణలు వేసాం కదా, నెయ్యి వేసాను. అందులోనే పండుమిర్చి, పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి. కర్రల పొయ్యి మీద వంట టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్.
ఇంతకుముందు మన పెద్దలందరూ కలపొయ్యి మీద వండుకున్నాం కదా, గ్యాస్ స్టవ్ రాకముందుగా. టేస్ట్ చాలా బాగుంటుంది కలపొయ్యి మీద వంట. కరివేపాకు కూడా మా చెట్లో ఇక్కడే ఉంది పక్కనే. పండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక పప్పులు, మినపప్పు, శనగపప్పు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఈ పప్పులు సరిగ్గా వేకపోయినా మనకు టేస్ట్ పచ్చ టేస్ట్గా ఉండదు. బాగా గోల్డ్ కలర్ వచ్చాక బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా పప్పులన్నీ. వెల్లుల్లి, అల్లం అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆర్గానిక్ మనం పండించిన ఆకుకూరలతో కాయగూరలతో వండుకొని ఎంత బాగుంటుంది చూడండి. ఆకులు ఎన్ని వేసాను చూడండి. పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా చాలా ఎక్కువ వేసాను. అలాగే ఉడికించిన మామిడికాయ ముక్కలు ముందే ఉడికించుకోవాలి. చింతపండు బదులు మామిడికాయ వేసాను. పసుపు, మెంతుల పొడి, ఇంగువ, సాల్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక చూడండి అలా బాగా వేపుకోవాలన్నీ కూడా. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలి అవన్నీ. ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి, అక్కడే పండిన ఆకుకూరలతో, కూరగాయలతో, ఆర్గానిక్ పండుతో ఇలాగ రెసిపీస్ వంటకాలు తయారు చేసుకుంటే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. మళ్ళీ బాణలు పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసాను. మళ్ళీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం ఉసిరికాయలని దంచుకోవాలి. గింజలు ఎక్కువ ఉంటాయండి ఉసిరికాయలు, దంచుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కరివేపాకు వేసాను. పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ ఆ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుందండి పచ్చడి. ఈ ఉల్లిపాయలు కూడా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి కదా. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత బాగుంటుందండి టేస్ట్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఉసిరికాయలు ముందుగా మనం దంచి ఉంచుకున్నాం కదా, ఆ దంచుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేయాలి. గింజలు చాలా ఎక్కువ ఉంటాయండి ఉసిరికాయలు, వంకాయ గింజలాగే ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి చూపెట్టాను చూడండి. ఇంతకుముందు వీడియోలో టర్కీ బెర్రీస్ ఉసిరికాయల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెట్టాను చూడండి. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఔషధాలు కానీ ఉసిరికాయలు బీపీ, షుగర్ కంట్రోల్కి బాగా దోహదపడతాయి. అలాగే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, ఇందులో ఉండే ఫైబరు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, ఫైల్స్ తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఈ ఉసిరికాయలు కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే బాగా ఫ్రై అవుతాయి కదా. మళ్ళీ మూత తీసి ఎప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, అయితే మాడిపోతుంది కదా. తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి, బాగా వేపుకోవాలి బాగా. అన్నీ బాగా వేగాక అప్పుడు టమాటాలు వేయాలి. ఆ ఫామ్ హౌస్ దగ్గర పండిన టమాటాలు అండి, మన ఆర్గానిక్ పంట టమాటాలు కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఇంగువ, ధనియా పౌడరు, మెంతుల పొడి వేయాలి. ఇవన్నీ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది, బాగుండదు. బాగా వేపుకోవాలి. ఆ ఫామ్ హౌస్ దగ్గర చూడండి, మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. ఫ్లవర్స్, బంతిపూల మొక్కలు, తులసమ్మ ఎంత బాగుంది కులిదిరేది చూడండి. కృష్ణ తులసి ఎంత పెద్ద మొక్క ఏం చూడండి. అలాగే వంగ మొక్కలు, కరివేప మొక్క, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మంచి గాలి, పొల్యూషన్ లేకుండా చాలా హ్యాపీగా ఉందండి. ఎద్దులేసిన వెంటనే పచ్చటి మొక్కలు చూస్తుంటే కళ్ళకి చాలా మంచిది. అలాగే మానసిక ప్రశాంతతగా హ్యాపీగా చాలా బాగుంది, మానసిక ఆహ్లాదకరంగా. ఎలాంటి జబ్బులు మందలిచారు. అలా నిద్రేసిన వెంటనే అరగంట గంట మొక్కలు తోకుంటూ గడ్డి తీసుకుంటూ మొక్కలు పలకరించుకుంటూ బెండకాయలు, వంకాయలు, టమాటాలు హార్వెస్ట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉందండి.
రిటైర్మెంట్ తర్వాత భగవంతుడు మాకు మంచి జీవితం, మంచి లైఫ్ ఇచ్చాడు. చూడండి ఎంత హ్యాపీగా ఉంది. ఉసిరికాయలు, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ఎక్కువ వేసాం కదా, టమాటాలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్ టమాటాలు. అలా చూడాలి. ఉసిరికాయలు బాగా ఉడికాక తీసేయాలి. ప్లేట్లో తీసుకొని రుబ్బుకోవాలంత. 2 in 1 అండి. ఆ కర్రీకి అలా వదిలేస్తే కర్రీ అవుతుంది. పచ్చిమిర్చి, పండుమిర్చి అన్నీ ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, వాటి కలిపి రుబ్బేస్తే పచ్చడి అయిపోతుంది. 2 రకాల రెసిపీలు తయారు చేసాను అందులో. టమాటాలు వేసి కర్రీ ఒకటి, ఇంకా పచ్చడి ఒకటి. ముందుగా పండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండకాయల పప్పులు, కరివేపాకు, మామిడికాయ అన్నీ వేసాం కదా, అవన్నీ రుబ్బుకోవాలి బాగా. ఇలా రోట్లో రుబ్బడం వల్ల చేతులకి మంచి ఎక్సర్సైజ్ కదండి. ఇంతమందికి మన పెద్దలందరూ కూడా ఇలాగా రుబ్బడం, దంచడం, ఎండగల పనులు చేసేవాళ్ళు. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా అయింది. కొద్ది నలిగాక మిరపకాయలని బాగా నలిగాక ఈ ఉసిరికాయలు, టమాటాలు కూడా వేసుకు బాగా రుబ్బుకోవాలి. రోలు పెద్దది కదండి, బాగా నలిగిపోతుంది, తొందరగా నలిగిపోతుంది. పరిమాణం చిన్న, ప్రయోజనాలు మిన్న. ఉసిరికాయలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కదా, బఠానీలాగా. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం నేను పుష్కలంగా ఉంటాయి. పోషకాలు కానీ విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అని పుష్కలంగా ఉంటాయండి. చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేతులు బాగా. ఇలా మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్ ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దగ్గర జరగండి. ఎంత బాగా వచ్చింది చూడండి పచ్చడి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ టేస్ట్ అండి, చాలా అద్భుతంగా ఉంది రుచి. ఇందులో మామిడికాయ కూడా వేసాం కదండి. మామిడికాయలు కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. పుల్లగా పచ్చడి చాలా బాగొచ్చు. వాటర్ బాటిల్ ఎంత బాగుంటుంది, మట్టి తయారు చేసిన వాటర్ బాటిల్, మట్టి కుండ. ఉసిరికాయల రోడ్డు పచ్చడి. ఈ పచ్చడి మిక్సీలో వేయడం కంటే రోడ్లో రుబ్బుకొని తింటే
టేస్ట్ అద్భుతంగా వస్తుంది. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇంతకుముందు చాలాసార్లు పెట్టాను రోటి పచ్చళ్ళు. గోంగూర పచ్చడి పెట్టాను, బెండకాయ పచ్చడి పెట్టాను, ఇంకా మురింగ లీవ్స్ మునగాకు పచ్చడి పెట్టాను, ఎండ్రకాయల పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు పెట్టాను చూడండి, ముల్లంగి పచ్చడి కూడా పెట్టాను. వెళ్ళిపోయిందిగా తీసేయడం ఒక ప్లేట్లు. చూడండి హ్యాపీగా ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలతో వంట తయారు చేసుకొని తింటూ హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. రోజు 1 అవర్ వాకింగు, యోగా, మెడిటేషన్, ప్రాణాయామాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు సంతోషం ఎక్కడుందో చెప్పండి. పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి. టేస్ట్ అద్భుతంగా ఉందండి పచ్చడి. అన్ని ఆయుర్వేద వస్తువులు వేసాం కదా. పచ్చడి తయారు చేస్తూనే నేను చిన్న శనక్కాయలు వేసాను కదా, చూపించండి ముందే మీకు. ఆ పచ్చెనక్కాయలు చూడలాగా అగ్గిలో బాగా కాల్చుకుంది. చిన్నప్పుడు మా నాన్నగారు బోళ్ళు శనక్కాయలు పండించేవాళ్ళండి, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయం చేసి. కాల్చుకొని తినేవాళ్ళం మేము కాయలు. ఉడకబెట్టి తినడం కంటే ఇలా కాల్చి తింటే బాగుంటాయి టేస్ట్. పప్పులు ఎంత బాగున్నాయి చూడండి, బక్కాలే. కాయలు చాలా వచ్చాయి, గుత్తులు గుత్తులుగా బాగా పండాయి. టర్కీ బెర్రీ సీడ్స్ కూడా వచ్చాయి. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదండి. ఉస్తికాయల రోటి పచ్చడి సూపర్ టేస్ట్ అండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి. సర్వేజన సుఖినో భవంతు.